శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, ఈ మధ్యనే మనం చూసాం ఉక్రెయిన్ రష్యా మధ్య వార్కి ముగింపు పలకగలిగేటువంటి భారత్ చెప్తే అవుతుంది అనేటువంటి మాట కూడా అమెరికా నుంచి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, అలుసుగా తీసుకోవద్దు మమ్మల్ని, భారత్ అమెరికా సంబంధాలు చాలా లోతైనవి అంటూనే రష్యాతో దోస్తీని తప్పుపట్టడము, ఎరిక్ గార్సిటీ కామెంట్స్ని ఒక హెచ్చరిక ఏమైనా పంపిస్తున్నారా? మీరు దూరంగా ఉండండి రష్యాకని హెచ్చరిక డైరెక్ట్గానే చెప్తున్నారు. కాళిదాస్ గారు చెప్పిన డైరెక్ట్గానే చెప్తున్నారు. ఈ కొన్ని రోజుల వ్యవధిలోనే ఎంత వ్యత్యాసం ఎలా చూడాలి మనం? అందరికీ నమస్కారం. అయితే భారతదేశం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటి అని అంటే, ఒక సున్నితమైన విదేశాంగ విధానాన్ని మరింత బలోపేతం చేసుకోవటం. భారతదేశం ముందున్న ఒక పెద్ద లక్ష్యం ఏంటంటే 2047 నాటికి వికసిత భారత్ గా ఆవిర్భవించాలి, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది భారతదేశం ముందున్న ఒక పెద్ద సవాలు, ఒక లక్ష్యం అన్నట్టు ఇది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి భారత్కు ఉన్నటువంటి వ్యూహాలు భారత్కు ఉన్నాయి. వాటిని ఎరిక్ గార్సెట్టి గాని జెలెన్స్కీ గాని నిర్దేశించలేరు, ఆదేశించలేరు. కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఇవాళ ఢిల్లీలో భారత్ లో ఉన్నటువంటి అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి ఒక ఢిల్లీలో సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు మనం దాని మీదనే ఇప్పుడు చర్చిస్తున్నాం. భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి, లోతైనటువంటి సంబంధాలు భారతదేశంతో ఉన్నాయి, వాటిని అలుసుగా తీసుకునే అంత కాదు, మమ్మల్ని అలుసుగా తీసుకోవద్దు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి అమెరికా మనకి వ్యూహాత్మక భాగస్వామ్యం అయితే మనం రష్యా కూడా వ్యూహాత్మక భాగస్వామ్యమే కదా. ఫ్రమ్ ద బిగినింగ్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనతోటి భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన విదేశాంగ విధానంలో నెహ్రూ అనుసరించినటువంటి విధానం అలీన విధానం, తటస్థ విధానాన్ని అనుసరించారు. ఆ రోజు ప్రచండ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మనం ఏ దేశ పక్షాన లేవు. కాకపోతే రష్యా తోటి ఇందాక సార్ అన్నట్లు యుఎస్ఎస్ఆర్ తోటి మనకి అనుబంధం ఉన్నటువంటి విషయాన్ని కాదనలేం. కానీ ప్రచండ యుద్ధం, కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఏ పక్షం వైపు కూడా వెళ్లకుండా భారతదేశం తన సొంత విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంది. ప్రపంచం మొత్తం తోటి స్నేహ సంబంధాలు కలిగి ఉండాలనుకుంది. ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం భారతదేశమే. ఇవాళకి అదే విధానాన్ని అనుసరిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం ఏ దేశంతో స్నేహం చేయాలి, మన వైఖరిని ఎవరి కోసమో మార్చుకోవాల్సినటువంటి అవసరము అటు జెలెన్స్కీ గాని ఇటు ఎరిక్ గార్సెట్టి గాని నిర్దేశించలేరు. ఇప్పుడు రష్యాలో మాస్కో పర్యటన సందర్భంగా జెలెన్స్కీ చేసినటువంటి ఒక వ్యాఖ్యానం ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశ నాయకుడు, తర్వాత ప్రపంచంలోనే అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తితో ఆలింగనం చేసుకున్నారు, అది ప్రపంచ శాంతికి నష్టం చేస్తుంది అనేటటువంటి మాట చెప్పారు. బట్ ఆ విషయాలు భారతదేశానికి జెలెన్స్కీ లాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ జెలెన్స్కీ ఆ స్థాయిలో ఉన్నారు. ఉక్రెయిన్ కి ప్రపంచంలో అత్యంత మద్దతుగా పలికినటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే మొట్టమొదట భారతదేశం అనేటటువంటి విషయాన్ని కూడా జెలెన్స్కీ గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ మాస్కోలో చర్చల సందర్భంగా పుతిన్ మోడీ ఇద్దరు మధ్య మాటల సందర్భంగా కూడా స్పష్టంగా తన భావాన్ని పుతిన్ ముందు చెప్పగలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఉక్రెయిన్ విషయంలో భారతదేశం యొక్క వైఖరిని ప్రత్యక్షంగా డైరెక్ట్ గా పుతిన్ కే చెప్పగలిగాడు. ఆస్ట్రియాకు వచ్చేసి ఈ యుద్ధాన్ని కోరుకునేటటువంటి సమయం కాదు, యుద్ధం చేయాల్సినటువంటి సమయం కాదు, ప్రపంచం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి, ఆ సవాళ్లను అధిగమించాల్సినటువంటి సందర్భము, ఇది యుద్ధం చేసేటటువంటి సమయం కాదు అనేటటువంటి ఒక సంకేతాన్ని కూడా ప్రపంచానికి ఇచ్చినటువంటి గట్స్ ఉన్నటువంటి దేశం కదా భారతదేశం. ఆ ఆలోచన విధానం ప్రపంచంలో ఏ దేశానికైనా ఉందా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ అమెరికా చేస్తున్నది ఏంటంటే, ఒక పక్క నాటో సమావేశం జరుగుతున్నప్పుడు ఇంకొక పక్క మాస్కోలో నరేంద్ర మోడీ పర్యటన చేయటాన్ని కొంత అమెరికా ఎక్కడో వాళ్ళని బాధించినట్టుగా అనిపించింది. కానీ భారతదేశానికి ఒక సొంత విదేశాంగ విధానం ఉంటది కదా, అది అమెరికా చెప్పినట్లుగా చేద్దామని అనుకుంటోంది. మా డైరెక్షన్ లో మీరు నడవాలనే అమెరికా ఉద్దేశంగా కనబడుతోంది. కానీ అలా నడవము, ఒకప్పటి భారత్ కాదని చెప్పే ప్రయత్నం భారత్ చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు అమెరికా నిర్దేశించినట్టుగా భారతదేశము ఎవరిని వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలి, ఎవరితో ఉండాలి, అది ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుంది అని అంటే,
ఇప్పుడు రెండు పక్షాలు ఉంటున్నాయి. ఒకటి రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఈ మూడు ఇటీవలనే పుతిన్ కూడా ఉత్తర కొరియాలో పర్యటించినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు ఒకవైపు నిలబడుతుంటే నాటో ఒకవైపు నిలబడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం లాంటి ఒక దేశము, ప్రపంచంలో బలమైనటువంటి దేశము కూడా ఏ వైపు ఉండాలో నిర్ణయించుకోవాలని అమెరికా భావిస్తుంది. కానీ మనం ఇద్దరి వైపున ఉండాలి, ప్రపంచం వైపు ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ అమెరికా మన నుండి ఏం కోరుకుంటుందంటే, ఇప్పుడు రెండు కూటములు అవుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక వైపున భారత్ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని రష్యా భావిస్తుంది. కానీ మనం ప్రపంచం వైపు ఉండాలి, ప్రపంచంలో యుద్ధం మంచిది కాదని అనుకుంటున్నాం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్నైనా మనం మంచిది కాదని చెప్తున్నాము. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా మంచిది కాదనేటటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి భారతదేశము ఏదో ఒక కూటమిలో చేరేటటువంటి అవకాశం లేదు. ఇవాళ యుద్ధాల కంటే ప్రపంచంలో ఉన్న సమస్యలను అధిగమించటం ముఖ్యం. తర్వాత ఆర్థిక సంబంధమైన, వ్యాపార సంబంధమైనటువంటి బలాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ప్రపంచం అంతా గ్లోబలైజ్ అవుతుంది కదా. గ్లోబలైజేషన్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచ వ్యాపారమే దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు నిర్దేశిస్తున్నటువంటి క్రమంలో ఇట్లా యుద్ధాలు చేసుకుంటూ పోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్కసారి ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారటం మొదలు పెడితే అమెరికాతో పాటు భారత్ పోతుంది, భారత్తో పాటు ఇతర దేశాలు కూడా పోతున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించినటువంటి భారతదేశము ఇది యుద్ధాలు చేసే సమయం కాదని స్పష్టంగా మోడీ గారు చెప్తున్నారు. ఇది సమయం కాదు. ప్రపంచం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. దాంట్లో ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటుంది. వాటిని అధిగమించేటటువంటి క్రమంలో యుద్ధాలు గనక జరిగితే అది ప్రపంచ మానవాళి మనుగడకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని భారత్ భావిస్తుంది. కాబట్టి అమెరికా కోరుకున్నట్లు భారత్ చేయదు. భారత్కు ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంటుంది. భారత్ ఒక అనుసరించేటటువంటి విధానం ప్రపంచమంతా గర్వించే విధంగా ఉంటుంది, ప్రపంచం ఆమోదించే విధంగా ఉంటుంది తప్ప ఏదో ఎరిక్ గార్సెట్టి చెప్పినట్టు, జెలెన్స్కీ చెప్పినట్టు, జో బైడెన్ చెప్పినట్లు భారతదేశం తన విధానాలను మార్చుకోదు, తన విధానాలను నిర్ణయించుకోదు అనేటటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తానికి మనం చాటి చెప్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా శేషు గారు, ఎస్, రష్యాతో మనకున్నటువంటి స్నేహబంధం ఈ రోజుది కాదు, ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది, అది కొనసాగుతుంది ఉంది. బట్ అట్ ది సేమ్ టైం అమెరికాని పూర్తిగా మనం పక్కన పెట్టేసే పరిస్థితి కూడా లేదు అంటారు చాలామంది. ఇప్పుడు అమెరికాతో కూడా మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి, ఆయుధాల కొనుగోలు విషయంలో, కొన్ని వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికాతో కూడా కొంత అవసరం, మనకు పూర్తిగా అమెరికాతో ఒక సంబంధం అవసరం లేదని పూర్తిగా చెప్పే పరిస్థితి ఉందా? అసలు మనకి లేదు కదా. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు భారతదేశానికి అమెరికాతో ఎంత అవసరం ఉందో అమెరికాకి అంతకంటే ఎక్కువ భారతదేశంతో అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అండి. 144 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ మార్కెట్. ఈ బిగ్గెస్ట్ మార్కెట్ ని వదులుకోవటానికి ప్రపంచంలో ఏ దేశం కూడా పక్కకు జరగదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ మనకి రక్షణ పరంగానో, ఆయుధాల పరంగానో అమెరికా తోటి కొన్ని సంబంధాలు నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వ్యాపార పరంగా సంబంధాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రాసెస్ లో ఏ దేశం కూడా ఒంటరిగా బ్రతికేటటువంటి అవకాశం ఉండదు, ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకునేటటువంటి అవకాశం ఉండదు, ఐసోలేషన్ ప్రాక్టీస్ ఏ దేశానికి ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం అమెరికా పైన ఎంత ఆధారపడతామో అంతకంటే ఎక్కువ అమెరికా మన పైన కూడా ఆధారపడి ఉంది. మీరు చూడండి, మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1953లో ప్రధాని అయిన తర్వాత మొట్టమొదట పర్యటన చేసింది మాస్కోకే. ఇవాళ మోడీ కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్కో పర్యటన చేశారు. మాస్కో అనేది ఫ్రమ్ ద బిగినింగ్ దశాబ్దాలుగా ఈ దేశానికి ఒక వ్యూహాత్మకమైన భాగస్వామి. అది అమెరికాకు కోపం వస్తుందని మనం రష్యా సహకారాన్ని మనం వదులుకోలేదు. ఇవేనా ఎందుకండి, ఇప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చిన సందర్భంలో కూడా క్రూడ్ ఆయిల్ కోసం భారతదేశానికి సహాయం చేసినటువంటి దేశం రష్యా. కాబట్టి వాళ్ళ అమెరికా నిర్దేశిస్తున్నట్టుగా ఏదో ఒక వైపున భారతదేశము మొగ్గేటటువంటి అవకాశం ఉండదు. భారతదేశానికి ఒక విధానం అంటూ ఉంది, అది ప్రపంచంతో స్నేహం చేసేటటువంటి విధానమే, ప్రపంచ శాంతిని కాంక్షించేటటువంటి విధానమే. కాబట్టి బట్ వాళ్ళు మనకు అవసరాలు వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా భారతదేశం అవసరం లేదు అనేది భారతదేశం వాళ్ళపైన డిపెండెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆదేశాలను పాటించేటటువంటి స్థాయిలో భారతదేశం లేదు. ఇవాళ భారతదేశం తోటి స్నేహ సంబంధాలు కోరుకోవటానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకు? ఇట్స్ వన్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్.
ప్రపంచంలోనే మన ఒక పెద్ద మార్కెట్. వాడు ఏది తయారు చేసినా ఏది కనిపెట్టినా ఎక్కడ అమ్ముకోవాలి వాడు, ఎవరికి అమ్మాలి వాడు? భారతదేశ ప్రజలు కొంటేనే దానికి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి భారతదేశము రష్యా చెప్పినట్లు వినదు, అమెరికా చెప్పినట్లు వినదండి. భారతదేశానికి ఒక స్వేచ్ఛాయుతమైన ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఆలోచన విధానం ఉంది. ఇప్పటికి 77 ఏళ్లలో భారతదేశ విదేశాంగ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకునేటటువంటి విధానాన్ని మనం నెలకొల్పాము తప్ప ఎక్కడ కూడా ఏ పక్షానికి మనం ఫేవర్ చేసినట్టుగా ఇంతవరకు ఒక్క ఆరోపణ భారతదేశం పని లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.